హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనం ఎక్కడ చూసినా కూడా ఒకటే సమస్యగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా సర్పంచ్ అభ్యర్థులకి ప్రజల నుంచి ఒక చిన్న ఎదురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడికి వాళ్ళ ఓటర్స్ వెళ్ళినా కూడా మా గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉంది, కోతులను తరమండి, కోతులను తరిమితే మీకు ఓటేస్తామని చెప్పేసి విన్న నేపథ్యంలో కూడా ఎక్కడ చూసినా అంటే మహబూబ్ జిల్లా వ్యాప్తంగా చూసినా కోతుల బెడద ఎక్కువ ఉండడంతో సర్పంచ్లకి ఒక తలనొప్పిగా మారిపోయింది. వాళ్ళు కూడా అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు సర్పంచ్ స్వయంగా కొండముచ్చు వేసుకొని కూడా ఆ కోతులను తరిమే ప్రయత్నం అది చేశారు. ఇవన్నీ కూడా ఒక పక్క పెడితే మహబూబ్ జిల్లా గాల మండలం కూడా ఒక వినూత్న సంఘటన చోటు చేసుకుంది. తను కోతులు తరవడానికి కొండముచ్చు వేసే కాకుండా ఏకంగా కొండముచ్చు తీసుకొచ్చుకొని తన ఇంట్లో ఒక సభ్యుని లెక్క దానికి సపరేలు చేసుకుంటూ ఆ కోతను తరిమేందుకు మొత్తం ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ చిరు ప్రయత్నాన్ని కూడా గ్రామం నుంచి ఏదైతే గాల గ్రామం నుంచి కూడా అందరూ చాలా మనల్ని ఉంది. ఎందుకంటే కోతులు తను బండి మీద ఎక్కించుకొని ఆ వీధి వెంట తిరుగుతుంటే కోతులు మొత్తం బలాదులు అంటూ పరుగులు పెడుతున్న సందర్భం ఉంది. మనం చూసుకోవచ్చు. అంటే తన పంట పొలాలకు సంబంధించిన వడ్లు కూడా మార్కెట్లో పోసిన సందర్భంలో కూడా కోత బెడద ఎక్కువ ఉంది. అసలు అక్కడ ఉండలేని పరిస్థితిలో ఆ కొండముచ్చిని తీసుకొచ్చింది. అక్కడ నిలబెట్టడంతో ఆ కోత మొత్తం పరుగులు పెడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. మరి ఎందుకు వచ్చింది మరి ఆలోచన అని ఎప్పటి నుంచి పెంచుకుంటున్నారు మరి విషయాలు మనం ఆసక్తికర విషయాలు తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అంటే మామూలుగా మనం చూస్తున్నాం కోతుల బెడద ఎక్కువ ఉంది. చాలా మంది చిన్న చిన్న మైకుల ద్వారా కూడా అనౌన్స్ చేస్తున్నారు కోతి సంబంధించింది కుక్కల వాయిస్లు కానీ. కొంతమంది సర్పంచ్ మనం చూసాం రీసెంట్గా వాళ్ళే స్వయంగా విషయాలు వేసుకుని కూడా కోతులు తరిమే ప్రయత్నం చేస్తున్నారు. మరి మీకు ఏకంగా మీరు ఈ కొండముచ్చ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్న సొంత కుటుంబ సభ్యులాగా చూస్తున్నారు. ఎందుకు వచ్చింది మీకు ఆలోచన, అసలు ఎట్లా దీన్ని? మాకు వరి పొలం, నా పేరు నరెడ్ల సోమయ్య, గార్ల మండలం, మహబూబాద్ జిల్లా. మాకు 40 ఎకరాల వరి పొలం ఉంది. ఈ వరి పొలానికి విపరీతమైన కోతులు మొత్తం పంట నాశనం చేస్తుంటే ఇక కొండముచ్చు కావాలనే ఆలోచనతో భద్రాచలం అవతలికి వెళ్ళి 20,000 రూపాయలు పెట్టి కొండముచ్చును 3 సంవత్సరాల క్రితం తీసుకొచ్చాం. ఇది తీసుకొచ్చిన తర్వాత చాలా వరకు కోతుల బెడద మాకు తగ్గింది, పంట నష్టం కూడా తగ్గిపోయింది. పంటని కోసిన తర్వాత ఆరబెట్టడానికి మార్కెట్లో పోయినా కూడా ఈ కోతుల బెడదే తీవ్రమైంది. ఇక పంట దగ్గరికి కూడా మార్కెట్లోకి తీసుకెళ్ళి దీన్ని చూస్తే అవి పరారైతున్నాయి. ఇది 3 సంవత్సరాల నుంచి మా ఇంట్లో మనిషిలాగానే మెదులుతూ మేమేం చెప్పినా చేస్తుంది. అంతా మన కనసనాల్లోనే ఎటంటే అటు వెళ్తుంది. బెండకాయలు, బీరకాయలు, క్యారెట్లు తింటుంది, అన్నం తినది. ఇది తర్వాత అరటి పండ్లు తింటుంది. ఇది మన ఇంట్లో పెట్టుకోవడం మూలంగా మాకు చాలా వరకు కోతుల బెడద తగ్గిపోయింది. మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్న క్రమంలో కూడా అది ఒక మీ సొంత కుటుంబం వాళ్ళని చెప్పారు కదా, మీరు బయటకు వెళ్తున్న క్రమంలో కూడా అది దాని అదే వచ్చి బండికి వెనుక కూర్చొని ముందు కూర్చోబోతుంది. మనం పిలిస్తే వెంటనే వచ్చేసి బండి ఎక్కుద్ది, పిలిచిన వెంటనే బండి ఎక్కుద్ది. పొలం కాడికి పోయేటప్పుడు తీసుకుపోతాం. మామూలు సమయాల్లో ఇంటి వెనకాల ఉంటుంది, ఆ చెట్టు కట్టేసి ఇస్తాం, అక్కడే ఎప్పుడు ఉంటుంది. మనకు అవసరం ఉన్నప్పుడల్లా తీసుకెళ్ళి దాన్ని చూపిస్తే కోతులు పరారవుతుంది. మీరు కొండముచ్చు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. మరి చుట్టుపక్కల వాళ్ళు కానీ గ్రామ ప్రజలు కానీ అది ఏ విధంగా అనుకుంటున్నారు అసలు? ఇది కోతులు మా బజార్లోకి, వేరే బజార్లో ఎక్కడ చూసినా కోతులే ఉంటాయి, మా బజార్లోకి కోతులు రావు. ఇది ఉన్నంత ఏరియాల చుట్టుపక్కలకు కోతులు ఒక్కటి కూడా రావు. వీటిని చూసి బెదిరి పారిపోతుంటాయి. ముఖ్యంగా సోమన్న మనకి కోతులకి వీటికి ఉన్న అవినావ సంబంధం ఏంటి? యాంటీ రియాక్షన్ కోతులకు ఇదంటే భయం, కొండముచ్చు అంటే కోతులకు భయం. దాంతోనే దీని ఆకారం చూస్తేనే, దీని మొహం చూస్తే భయపడి పారిపోతూ ఉంటాయి. చాలా ఎన్ని 100 గుంపులు 500 కోతులున్నా కూడా ఇట్లా వెళ్తే ఒక గుంపు పరారైపోతుంది. అసలు ఒక్కటి కూడా దరిదాపులలోకి రాదు. అంటే ఇప్పుడు మీరు అంటే చూస్తున్నట్టు ఈ కార్యక్రమానికి అంటే గ్రామ ప్రజల నుంచి స్పందన వస్తుందా? వాళ్ళు ఏ విధంగా? చాలా మంది ఇంకా మాకు కావాలి, ఎక్కడ దొరుకుతాయని కూడా రైస్ మిల్ వేణు అతను కూడా మమ్మల్ని చూసి అతను కూడా ఒకటి కొనుక్కొచ్చిండు. అతను 10-20 ఆ మిల్లు ఏరియాలో మొత్తం కోతులు విపరీతంగా ఆగం చేస్తా అంటే ఆయన ఒక నెల క్రితం తీసుకొచ్చి దాన్ని కూడా అక్కడ పెట్టుకున్నాడు. ఆ దరిదాపులకు కూడా కోతులు రావట్లేదు. ఈ 2 ఆడకోతు, మాది ఆడదే, ఆయనది ఆడదే, ఈ రెండింటికి కలిపి ఇంకో మగ కొండముచ్చుని తీసుకొచ్చేందుకు మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే దీనికి చిన్నప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు తీసుకొచ్చారు దీన్ని? 3 years అవుతుంది. 3 years. ఇప్పుడు 7-8 సంవత్సరాలు ఉంటుంది. ఇంట్లో ఎట్లుంటుంది ఇది? ఇంట్లో కోతులు అంటే బాగా అల్లరి చేస్తాయి కదా. ఇదేం లేదు, మాకు పనినప్పుడే తీసుకొస్తాం కాబట్టి వెనకాల షెడ్లో కట్టేస్తాం. ఇక మామూలుగా ఉంటుంది, పనినప్పుడు తీసుకొని పోతా ఉంటాం. ఇట్లా ఏది పెట్టినా తింటా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఆడుకుంటా ఉంటారు, మా పిల్లలు కూడా వాటితో ఆడుతూ ఉంటారు. ఏమన్నా చేతికి తీస్తే కోతి చేస్తే కోతి చేస్తుంది చేయదు.
అయ్యే వేస్తే కూరగాయలు ఇట్లా గుంజుకుంటాను. ఒక 2-3 చేతులు పట్టుకుంటే అన్ని ఒకటి గుంజుకుంటా ఉంటుంది, గుంజుకొని దగ్గర పెట్టుకుంటుంది అట్లా. కాకపోతే ఈ కాలంలో కూడా మనం చూస్తుంటాం చాలా మంది కూడా ఇది ఇలాంటి సిస్టమ్నే ఫాలో అవుతున్నారు. మీరు కూడా మామూలుగా ప్రజలకు కానీ వ్యవసాయ రైతులకు ఏం చెప్తున్నారు మీరు? ఈ కోతుల నివారణకైతే ఈ కొండముచ్చి తెచ్చుకోవడం మంచిది. కోతులు ఎలాంటి పంట నష్టం లేకుండా చేయాలంటే కొండముచ్చి కంపల్సరీ ప్రతి ఒక్కరు తెచ్చుకుంటే ఊర్లో కోతుల బెడద తగ్గిపోతుంది. ఇది ఏ కాలనీ అనేది? ఇది తహసీల్దార్ బజార్, గార్ల మండలం, గాంధీ పార్క్ రోడ్, తహసీల్దార్ బజార్. ఇక్కడ మా బజార్లకు కోతులు రావు. ఇది ఉన్నంతసేపు ఇది చూస్తే పరారై వెళ్ళిపోతాంట. మొత్తానికైతే సోమయ్య గారి మాటలైతే మనం విన్నాం కదా. ఈ తహసీల్దార్ సంబంధించిన కాలనీకి కోతులు మాత్రం ఒక్కటి రావాలన్నా కూడా వాళ్ళకి దానికి డేర్ చేయవట. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి అక్కడక్కడ హీరో కొండముచ్చి ఇక్కడ ఉన్నాడని చెప్పేసి కూడా అవి పారారా కూడా ఈ కాలనీకి రాకుండా ఉంటాయని చెప్పేసి ఇక్కడ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. తన పంట పొలాలు కూడా రక్షించేందుకు మాత్రం మమ్మల్ని చాలా ఎంతగానో ఉపయోగపడింది. చాలా మాకు దానికి కృతజ్ఞత ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే కోతుల బెడ తట్టుకోలేక రైతులు ఇక్కడ నుంచి తల్లబట్టుకున్న పరిస్థితులు కూడా కొండముచ్చి మాకు ఎంతో మేలు చేసింది. మా పంట పొలాలు కాకుండా దీన్ని మా వేరే ఇతర రైతులు కూడా దీన్ని తీసుకొని కూడా వాళ్ళ పంట పొలాలు కాపాడుకుంటున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక కుటుంబ సభ్యుల వల్ల మేము దాన్ని పెంచుకుంటాం. దానికి ఏం కావాలన్నా ఆరోగ్య రీత్యా కూడా దానికి ఆహార రీత్యా కూడా కూరగాయలు కానీ పండ్లు కానీ తీసుకొచ్చి ఇస్తాము. అది చిన్నపిల్లలతో ఆట ఆడుకుంటుంది. అది కోతి చేష్టలు చేయకుండా మా ఇంట్లో సభ్యురాలుగా ఉంటుంది. మిగతా కూడా అంటే ఇంకా వేరే రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు మన సోమన్న గారు. ఎందుకంటే కోతుల బెడద ఎక్కువ ఉన్న గ్రామాల్లో కూడా ఇలాంటి సిస్టమ్ని ఫాలో అయితే కోతులు పరారైతం చెప్తున్నారు.